ఈనాటి 4వ వారం కూడా యేసు రక్తాన్ని గురించి మనం వింటున్నాం. ఎన్నో వాక్యం పొద్దున్న మీకు వాట్సాప్ వచ్చింది. ఎన్నో వాక్యం అది? హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. సహోదరులారా సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదయు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించకు మనకు ధైర్యము కలిగింది. యేసు రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగింది. ఇప్పుడు పరిశుద్ధ స్థలము అంటే దేవుడు నివసించే స్థలం. ఎవరంట? దేవుడు నివసించే స్థలం పరిశుద్ధ స్థలం అంటారు. దాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటారు. ఏ స్థలం అంట? అతి పరిశుద్ధమైన స్థలము అంటారు. కాబట్టి దేవుడు ఉండే స్థలము మోస్ట్ హోలీ ప్లేస్, అందరికంటే అధికమైన ఒక పరిశుద్ధమైన స్థలములో ఆయన ఉంటాడు. ఆయన తప్ప అక్కడ ఎవరు ఉండరు. కాబట్టి అలాంటి ఒక పరిశుద్ధమైన దేవుని యొద్దకి మనం వెళ్ళాలి అంటే కనుక మనకి రక్తం కావాలి. ఏం కావాలంట? ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరాలంటే ఏం కావాలంట? రక్తము కావాలి. ఆ రక్తం ఎవరి రక్తం అంట? అది చెప్పండి. యేసు రక్తము. ఎవరి రక్తం అంట? యేసు రక్తము. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలంటే అందరి పాపాలకి క్షమాపణ కొరకు ఒక రక్తం కావాలి. అందరి యొక్క పాపాలకి క్షమాపణ కావాలంటే ఏం కావాలంట? ఒక రక్తం అనేది కావాలి. ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ప్రోక్షించాలి? అతి పరిశుద్ధ స్థలంలో. ఏ స్థలం అంట? అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉండే స్థలంలో ఏం చేయాలంట? ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి. ఆ వెళ్ళే వ్యక్తి ఎవరంటే ప్రధాన యాజకుడు. ఎవరంట? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారే పోవాలి. ఎప్పుడు పోవాలంట? సంవత్సరానికి ఒకసారే పోవాలి. ఎవరి పాపాల కోసము? ప్రధాన యాజకుడు పాపాల కోసము, ప్రజల యొక్క పాపాల కోసము, అందరి పాపాల కోసము రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ చిలకరించాలి. అక్కడ చిలకరించి ఆ రక్తాన్ని రావాలన్నమాట. అయితే ఒకవేళ ఈ ప్రధాన యాజకుడు మంచివాడు కాక, లేకుంటే అతను తప్పు చేస్తుండి, లేకుంటే అతను ఘోరమైన పాపంతో ఉన్నట్లయితే కనుక అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే పడి చనిపోతాడు. ఏమవుతాడ? అతి పరిశుద్ధ స్థలంలో పడి చనిపోతాడు. చనిపోయినప్పుడు అతను తేవడానికి ఎవరు వెళ్తే వాళ్ళు చనిపోతారు. ఎందుకని? అతను తప్పితే ఇంకెవరు వెళ్ళకూడదు. ఇప్పుడు అతనే తప్పు చేసి తన జీవితం సరిలేనప్పుడు, అతను పడిపోయినప్పుడు ఇక దాని లోపలికి ఎవరు వెళ్తే వాళ్ళు ఏమైపోతారు? చనిపోతారు. అందుకే అతనికి ఏం చేస్తాడు? నడానికి ఒక తాడు కడతారు. ఒక తాడు కట్టి ఆ తాడు గంటలు ఉంటాయి, చిన్న చిన్న గంటలు, చిన్న చిన్న గంటలు ఉంటాయి. అతను తాడు కట్టి బయట ఒకరు ఏం చేస్తారు? తాడు పట్టుకొని ఆయన పంపిస్తారు. ఆయన ఏం చేస్తాడు? లోపలికి ఆ రక్తపడి వెళ్తాడు. ఒకవేళ గనక ఆయన పరిచయం చేస్తూ మంచిగా ఇలా ఏసు రక్తం చల్లుతున్నప్పుడు ఏమైతే గంటలో డగడగడగ సౌండ్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఇతను బ్రతికే ఉన్నాడు, క్షేమం ఉన్నాడు అని మనకు అర్థం. ఒకవేళ అతని కింద పడి చచ్చిపోయాడు అనుకోండి, ఏమైపోతాడు? గంటల సౌండ్ రాదు. రానప్పుడు ఏం చేస్తారు? తాడు పట్టుకొని బయట లాగుతారు. వీళ్ళు లోపల వచ్చి చేస్తారు. అందుకే పోకూడదు. ఏం చేయాలి? అప్పుడు తనకి తాడు కట్టి లోపల పంపించాలి. ఈ సౌండ్ రాలేదనుకోండి, అప్పుడు ఏంటి? అవుట్. ఇంకా ఏమైనట్టు మన్నాడు? చచ్చిపోయినట్టే. అప్పుడు ఏం చేయాలి? అతను బయట తాడు పట్టుకొని లాగాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అసలు అతి పరిశుద్ధ స్థలం అనేది దేవుడు ఉండే స్థలము. అది భూమి మీదే అంత పవర్ఫుల్గా ఉంటే మరి పరలోకంకి ఎలా ఉంది చెప్పండి? చెప్పండి. భూమి మీదే ఒక సాధారణ ఒక మందసం ఒక పెట్టి అక్కడ మన్నా గల పాత్ర, ఆహురం చిగురించి కర్ర, పజాకులు పెట్టి అక్కడికి వెళ్తానికి ఇంత పెద్ద గొప్ప ఒక చట్టాలు, అంత నియమాలు ఉండి ఒకవేళ తప్పు చేసిన వ్యక్తి మంచివాడు కాకపోతే అక్కడికి వెళ్తే చచ్చిపోతానే విధముగా ఉంటే మరి అక్కడ పరలోకానికి వెళ్తే సమీపింపరాని తేజస్సు అమృతం గలవాడి దేవుడు ఒక్కడే వసిస్తున్నాడు. అక్కడికి వెళ్ళగలమా? చెప్పండి, వెళ్ళగలమా? వెళ్ళాలంటే ఏ రక్తం కావాలి మనకి? ఈ రక్తం చాలదు. ఇది ఈ రక్తం ఎక్కడి వరకు? ఈ యొక్క మందసం వరకే. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఏ రక్తం కావాలి మనకి? యేసు రక్తం. అందుకే యేసుడే ఉన్నాడు క్రొత్త నిబంధన రక్తం అన్నాడు. ఏ రక్తం అంట? అది పాత నిబంధన మందస్సం. అది వింటున్నారా? అది పాత నిబంధన మందస్సము. ఇది ఏ మందస్సం? ఇది క్రొత్త నిబంధన మందస్సం. దేని ద్వారా? యేసు రక్తం ద్వారా. ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది?
పోయినసారి చెప్పాను 14 గ్రూపులు ఉంటే ప్రపంచం బ్లడ్ గ్రూపులో యేసుప్రభు యొక్క గ్రూప్ దేనికి మ్యాచ్ అవ్వాల అంటే ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది ఇది. కాబట్టి ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చిన రక్తము? పరలోకం నుంచి వచ్చిన రక్తము. కాబట్టి ఈ రక్తం పరలోకం నుంచి వచ్చింది కాబట్టి పరలోకానికి మనం తీసుకెళ్ళడానికి అవకాశము ఉంది. కాబట్టి ఆయన ఏమన్నాడు? నేను పరలోకం నుంచి వచ్చినా నేను పరలోకానికే వెళ్ళిపోతానని చెప్పాడు యేసుప్రభు. అందుకని మనం కూడా ఆ స్థలానికి వెళ్ళాలి అంటే ఈ దినాన్ని మనకి యేసు రక్తం పట్టుకుని వెళ్ళాలి. మనం ఏ రక్తం పట్టుకెళ్ళాలంట? ఆ దినాన్న కోళ్ళకి, మేకలకి, ఎడ్లకి, దోళ్ళకి రక్తాన్ని తీసుకుని వెళ్ళారు. కానీ ఈ దినాల్లో ఏ రక్తం కావాలి మనం పరలోకానికి వెళ్ళాలంటే? యేసు రక్తం. అందుకే యేసుప్రభు అన్నాడు, నా ద్వారా తప్పితే తండ్రి ఎదుగు ఎవడు రాడని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఏ రక్తం కావాలి మనకి? చెప్పండి అందరూ. యేసు రక్తం కావాలి. యేసు రక్తం ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలము. ఇక్కడ బైబిల్లో మీకు స్పష్టంగా నేను చదివిస్తాను నేను. కాబట్టి ఈ రక్తం ఉండాలి. ఈ రక్తం లేకపోతే అక్కడికి ఎవరు కూడా వెళ్ళలేరు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వాక్యంలో మనం చదివినాము. ఏమని రాస్తుంది? నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలనందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉంది. ఈ మార్గం ఏదంట? నూతనమైనది, చూడండి, ప్రతిష్టమైనది, నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా. మామూలుగా అయితే పరిశుద్ధ స్థలానికి దేవాలయంలో ఒక తెర ఉంటుంది, పెద్ద తెర. ఫస్ట్ ఒక తెర ఉంటుంది, ఆ తర్వాత రెండో తెర ఉంటుంది. మొదటి తెర ఏమో పరిశుద్ధ స్థలం కనపడకుండా, రెండో తెర ఏమో అతి పరిశుద్ధ స్థలం కనపడకుండా ఉంటుంది అన్నమాట తెరలో. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఆ యొక్క తెర ఎప్పుడు చిరిగిపోయింది చెప్పండి? యేసుప్రభు సిలువ వేసినప్పుడు దేవాలయం తెర పైనుంచి రెండుగా చిరిగిపోయిందని రాస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు అందరూ అక్కడికే వెళ్ళిపోవచ్చు. ఎవరి ద్వారా? యేసు రక్తాన్ని చిందించారు కాబట్టి యేసు రక్తం ద్వారా అందరూ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు గేట్ తీసి ఏమైంది? అందరూ వెళ్ళిపోవచ్చు. గేట్ వేసింది వెళ్ళగలమా? చెప్పండి, గేట్ వేసింది వెళ్ళగలమా? ఇప్పుడు ఫారెన్లోనే కాదు, ఇండియాలో నేను చూస్తాను, ఢిల్లీలో నేను చూశాను. ఒక 20 సంవత్సరాల క్రితం, 22 సంవత్సరాల క్రితం చూశాను ఢిల్లీలో. మనం ఒక రైల్వే స్టేషన్లోకి వెళ్ళాలి అంటే అది ఏ స్టేషన్ అంటే రైల్వే స్టేషను అండర్ గ్రౌండ్ ఏసీ ట్రైన్ అనమాట. అండర్ గ్రౌండ్ ట్రైన్ 2002లోనే ఎక్కాను అండర్ గ్రౌండ్ ట్రైన్ ఢిల్లీలో. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక ఎంట్రన్స్ ఉంటాయి అన్నీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే మనం కొనుక్కున్న టికెట్ ఏం చేయాలంటే దానికి చూపిస్తేనే ఆ కింద గేట్ ఓపెన్ అయితే మనం అటు వెళ్ళక అవకాశం ఉంటుంది. ఇప్పుడు విన్నారా? ఆ టికెట్ చూపించకపోతే ఏమవుద్ది? గేట్ క్లోజ్ అయితే ఇంక వెళ్ళడానికి లేదు. అది చూపిస్తేనే ఓపెన్ అవుద్ది అనమాట. అలాగనే అది మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎండ మూసిపోద్ది. మళ్ళీ ఇంకోటి వచ్చి ఏం చేయాలి? దాన్ని చూపిస్తేనే అలానే టికెట్ తీసుకోకుండా లోపలికి ఎవరు వెళ్ళడానికి అవకాశాలు లేవన్నమాట. అందుకని మనము కూడా ఇప్పుడు వెళ్ళాలి అంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి గేటు తీసే వ్యక్తి కావాలి. ఎవరైనా? యేసు ప్రభు. చెప్పండి, ఇక్కడ రాస్తుంది కదా, ఆయన శరీరమును తెర ద్వారా రాస్తుంది. ఇక్కడ ఏమని రాస్తుంది? ఆయన శరీరమును తెర ద్వారా. అంటే ఇప్పుడు ఏంటి? ఆయన శరీరమే ఒక తెరగా చీల్చి మనల్ని అక్కడికి తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ గేటు తీసేస్తాడు. కాబట్టి ఇప్పుడు మన అందరం అక్కడికి వెళ్ళిపోవచ్చు, వెళ్ళకూడదా? చెప్పండి, మనందరం ఏమవచ్చు? అక్కడికి వెళ్ళిపోవచ్చు. అందుకని ఇక్కడ చదువుతున్నాము. ఏమని రాస్తుంది? ఆయన రక్తం అంటే ఎవరి రక్తము? యేసు రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉంది. అంతకుముందు ధైర్యం ఉందా? లేదు. ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళి ప్రజలందరి పాపాల కోసము, తన పాపాల కోసం రక్తం చిందించాలి. అది సంవత్సరం ఒకసారి. మరలా పాపం చేస్తారు. 9వ అధ్యాయం ఎబ్రీ రాసిన పత్రిక 7వ వాక్యం చదువుకుందాం. సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. చూసారా ఎంత చక్కగా రాస్తుందో? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోకి ప్రవేశించాలి. అంటే మొదటి గుడారము పరిశుద్ధ స్థలము, రెండో గుడారము అతి పరిశుద్ధ స్థలం అనమాట. మొదటి గుడారంలో ఏముంటాయి చెప్పండి, తెలిసిన వాళ్ళు? మొదటి గుడారంలో ఏముంటుంది? దీపస్తంభము, బల్ల, రొట్టెలు. విన్నారా? దీపస్తంభము, బల్ల, రొట్టెలు ఉంటాయి. కాబట్టి ఈ మొదటి స్థలము దీన్ని ఏముంటుందంటే పరిశుద్ధ స్థలం అంటారు. రెండో స్థలంలో ఏముంటుంది? మందస్థం ఉంటుంది. అహరోను చిగురించిన కర్ర, మన్నా గల పాత్ర, 10 ఆజ్ఞలు గల పలకలు ఉంటాయి.
రెండో స్థలంలో ఉంటాయి అనమాట. కాబట్టి మొదటి స్థలంలోకి యాజకులు వెళ్ళొచ్చు. కానీ రెండో స్థలంలోకి ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అది కూడా ఎన్నిసార్లు వెళ్ళాలి? సంవత్సరానికి ఒకసారి. ఎన్నిసార్లంట? సంవత్సరానికి ఒకసారి మాత్రం వెళ్ళి తన పాపముల కోసము, ప్రజల పాపముల కోసము ఆ రక్తాన్ని ఏం చేయాలి? అక్కడ చిందించాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం చేసిన పాపాలన్నిటి కోసము, అందరి కోసం ప్రధాన యాజకులు రక్తం చిందిస్తాడు. ఆ పాపాలు అక్కడితో పోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమైపోతాయి? మళ్ళీ స్టోరేజ్ అయిపోతాయి. మళ్ళా వచ్చే సంవత్సరం ఏం చేయాలి? మళ్ళీ ఆయన కానీ పాపాల నిమిత్తం బలి అర్పిస్తారు కానీ పాపాలు మాత్రము చేయటం మనుషులు మానటం లేదు. కాబట్టి ఇలాగా ప్రతి సంవత్సరం రక్తం చిందించాల్సిన అవసరం లేకుండా యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఒక్కసారే రక్తం అర్పించాడు. ఎన్నిసార్లు అంట చెప్పండి? పద్దాక ప్రతిసారి రక్తం అర్పించకుండా యేసుక్రీస్తు ఎన్నిసార్లు అర్పించంట? ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోకి ఏం చేస్తాడంట? ఆయన రక్తాన్ని తీసుకొని ఆయన రక్తాన్ని అర్పించి ఒక్కసారి ఆ బలి అర్పించాడు. చదవండి ఎబ్రాయ పత్రిక 10వ అధ్యాయము 10వ వాక్యం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇక్కడ యేసుక్రీస్తు శరీరము ద్వారా ఒక్కసారి మనం అర్పింపబడు చేత ఆ చిత్తం బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఎన్నిసార్లు అర్పించుకున్నాడు ఆయన? ఒకసారి. యేసుప్రభు ఎన్నిసార్లు వచ్చి సిలువ వేయబడ్డాడు? ఒకసారి. కాబట్టి మన పాపముల కోసము, మన శాపముల కోసము, మన దోషముల కోసము, మన అపరాధముల కోసము యేసు తన రక్తాన్ని మన కోసము చిందించి ఉన్నాడు. అందుకని మనం చదువుచున్నాము, ఆయన శరీరం అనే తెర ద్వారా ఈ దినాన్ని మనము పరిశుద్ధ స్థలంలోకి వెళుతున్నాం. అయితే ఆ రక్తము ఆ యొక్క పస్కా పండుగ రోజు చల్లాలి. ఏ రోజు అంట? పస్కా పండుగ రోజు గొర్రె పిల్లని వధిస్తాడు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు గొర్రె పిల్లని వధించినప్పుడు అదే సమయాన అందరి ఇంట్లో వధించాలి. ఎలాగా? ప్రధాన యాజకుడు బలిపీఠం దగ్గర అతను గొర్రె పిల్ల అర్పించినప్పుడు ఒక బోర ఊతారు. బోర వదినప్పుడు ఏమైంది? అందరి ఇంట్లో ఆ సమయాన్ని ఏం చేయాలి? గొర్రె పిల్లని కట్ చేయాలి. తెలుస్తుంది మీ అందరికీ. నిర్గమాకాండం 12వ అధ్యాయం అందరూ ఇప్పుడు చదవద్దు. పస్కా పండుగ గురించి ఆచారం అంతా 12వ అధ్యాయం ఉంది. ఏం చేయాలంట? సంవత్సరం లోపు చిన్న పిల్లని, నిర్దోషమైన పిల్లని తీసుకొచ్చుకొని ఒక ముందుగానే దాన్ని పెంచుకొని, ఇప్పుడు 5 ఉన్నారు, 5 సరిపడా గొర్రె పిల్ల, 10 మంది ఉన్నారు, వాళ్ళ సరిపడా కొద్ది పెద్దది. అలా ఏం చేయాలి? ఎవరికి కావాల్సిన ముందుగానే తెచ్చిపెట్టుకొని దాన్ని రెడీగా మేపు పెట్టుకుంటే ఆ పస్కా రోజు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? బోర ఊతాడు. ఊతగానే అందరూ ఒకేసారి చంపాలి. చంపేసి ఏం చేయాలి? వాటిని కాల్చుకొని తినాలి, అందరూ తినాలన్నమాట. అలాగా ఆ సమయాన్ని ఆ రక్తాన్ని ఏం చేస్తాడు ప్రధాన యాజకుడు? అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రజల పాపాల కొరకు తన పాపాలు తీసుకెళ్తాడు. కానీ మనం ఏం చేయాలి? ఆ రక్తాన్ని మన ఇంట్లో ప్రతి ఇంట్లో మేకలు వధించినప్పుడు నిలువు యొక్క ద్వారబంధాలకి అడ్డంగా ఉండే ద్వారబంధాలకు ఏం చేయాలంటే ఆ రక్తాన్ని రాయాలి. రాసినప్పుడు ఏమైంది? మరణం అనేది మనం దాటుకొని వెళ్ళిపోద్ది. సంహారకుడు ఏం చేస్తాడంట? మనం దాటుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మనం మరణించకుండా ఉండాలంటే కనుక ఏం కావాలి మనకి? ఆ రక్తం కావాలి. నిర్గమాకాండము 12వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. నిర్గమాకాండము 12వ అధ్యాయం 13వ వాక్యంలో స్పష్టంగా రాస్తుంది, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఇక్కడ రాస్తుంది, ఎంత చక్కగా రాస్తుంది. 12వ అధ్యాయం 13వ వాక్యంలో మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో, ఐగుప్తు ప్రజల్లో ఒక నియమం ఇచ్చాడు. అక్కడ తొలుచూలు మొదటి పిల్లలను చంపుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఆ పస్కాన్ని వధించి దాన్ని తిన్నప్పుడు నేను మిమ్మల్ని చంపను అని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ పస్కా గొర్రె పిల్లలు వధించి ఆ రక్తాన్ని తీసుకొని నిలుపుటమ్ములకి అడ్డకమ్ములకి రాశారు. అప్పుడు దేవుడు వచ్చి ఆ యొక్క రక్తాన్ని చూసి ఆ ఇల్లు దాటుకొని వెళ్ళిపోయాడు. ఎందుకని చెప్పండి? కరెక్ట్ లాజిక్. ఎందుకు దేవుడు ఆ రక్తాన్ని చూసి చంపకుండా వెళ్ళిపోయాడు? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక ప్రాణం బలి అయిపోయింది. ఇంక చంపేదేముంది? అక్కడ ఒక బలి అయిపోయింది. ఆ రక్తం అక్కడ చిందించబడింది కాబట్టి ఇంకా ఇక్కడ మరణం అనేది అవసరమో లేదు. అని ఇప్పుడు మన కోసం యేసు మరణించాడు కాబట్టి ఇప్పుడు మరణించాల్సిన అవసరమో లేదు. మన కొరకు ఆయన ఏం చేస్తాడంట? వధించబడ్డాడు. అందుకని ఇక్కడ రాస్తుంది కదా, పస్కా పశువు అని గొర్రె పిల్ల మన కొరకు వధించబడ్డాడు. 1 కొరింథీ రాసిన పత్రిక
5వ అధ్యాయం 7వ వాక్యం మనం చదివినట్లయితే, 1 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూసారా ఇక్కడ? యేసు ప్రభువుని మనం చూసినప్పుడు మన కోసం ఒక పస్కా పశువుగా వధించబడ్డాడు. ఆ? పస్కా పశువుగా చూడండి. మీరు పులిపిండి లేనివారు అంటే ఏంటి? చెడుతనం లేనివారుగా ఉండాలి. ఇప్పుడు పులిసిపోయిన పిండి ఏమంటారు? చెడిపోయింది అంటారు. చెప్పండి, ఆ మాట రాదా మీకు భాష? నేను ఒక్కనే తెలుగు మీడియం, మీరందరూ ఇంగ్లీష్ మీడియం లాగా ఉంది ఇక్కడ. అర్థమైందా? పులిసిపోయిన పిండి మనం ఏమంటాము? చెడిపోయింది అంటాం. ఏమంటామంట? అది తింటే మనకేమైద్ది? చాలా రోగాలు వస్తాయి. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో పాయిజన్ అయిపోయింది అంటారు. ఏమంటారంట? తెలుగులో చెడిపోయింది, పులిసిపోయింది అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? పాయిజన్ అయిపోయింది అంటారు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో మీరు పులిపిండి లేనివారుగా ఎలాగంట? అంటే చెడిపోయిన పిండి లేనివారుగా, అంటే చెడిపోయిన జీవితం లేనివారుగా క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతైన పులిపిండిని పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధించబడ్డాడు గనుక పాతదైన పులిపిండితోనైనను, అంటే ఏంటి? దుర్మార్గత, దుష్టత్వము, పులిపిండితో కాకుండా నిష్కాపట్యము, సత్యముతో మీరేం చేయాలంటే పండగని ఆచరించాలి. కాబట్టి దుర్మార్గత, దుష్టత్వం మనలో లేకుండా ఉండాలంటే మన కొరకు ఒక బలి అర్పించబడాలి. ఒక నిష్కాపట్యంగా, ఒక సత్యవంతుడిగా మనం మారాలంటే మన కొరకు ఒక బలి అర్పించబడాలి. ఆయనే ఎవరంట? యేసుక్రీస్తు. చెప్పండి అందరూ. ఆ దినాన్నేమో పస్కా పండగకి గొర్రె పిల్లలు వధించాలి. కానీ ఈ దినాన్ని మన కోసం ఎవరు వధించబడ్డారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇక మీద గొర్రె పిల్ల వధించాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ఎవరు వధించబడ్డారు? యేసు ప్రభు వధించబడ్డాడు. కాబట్టి కూడా ఆయన రక్తం మనకేం చేస్తుంది? అతి పరిశుద్ధ స్థానానికి వెళ్ళక ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నా కొరకు ఆయన మరణించాడు, నా కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు, నా కొరకు నాకంటే ముందుగా ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను పరలోకానికి వెళ్తాను అనే ఒక ధైర్యం మనకి కలుగుతుంది. అందుకని ఇక్కడ మనం చదువుతున్న ఈ యొక్క పస్కా పండుగను ఏం చేయాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 14వ వాక్యం ఏమని రాస్తుంది? కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. చూసారా? ఈ పండుగను మనం ఏం చేయాలంటే జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడు? లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వాక్యంలో, నా యొక్క శరీరాన్ని తినచ్చు, నా రక్తాన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం చెప్పాడంటే ఆయన? నన్ను జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ప్రతిసారి మనం ఏం చేస్తాము? బల్లారం చేసుకున్నాం. పస్కా పండుగ ఎన్నిసార్లు జరిగింది సంవత్సరానికి? ఒకసారి. కానీ మనం ఏం చేస్తాము? 2 నెలలకు ఒకసారి బల్లారం చేసుకుంటున్నాం. ఎన్నిసార్లు అంట? 2 నెలలకు ఒకసారి మనం ఏం చేస్తాము? బల్లారం తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు ఏం చేస్తాము? నేను వచ్చినప్పుడు మీకు ఏం చేస్తాను? మీరు లైన్లో కూర్చున్నప్పుడు నేను ఏం చేస్తాను? రొట్టె ముక్క తీసుకొచ్చి దీన్ని తినిచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని నేను వాక్యం చెప్తుంటాను మీకు. అది ఎవరు చెప్పిన మాట? అది యేసు ప్రభు. ఆ దినాల్లో పస్కాని ఏం చేయాలంటే ఆచరించాలి. దాన్ని ఆచరించినప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాన్ని మనం మరణం నుంచి తప్పించాడు. అలాగే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? యేసు ప్రభు మన కొరకు మరణించి మనల్ని మరణం నుంచి తప్పించాడు. ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మనకిచ్చి మరణం నుంచి ఏం చేస్తాడు? మనల్ని తప్పించడం. మనం ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఆ దినాన్న అతి పరిశుద్ధ స్థలాలకు వెళ్ళాలండి. ఒక గొర్రెపిల్ల రక్తం కావాలి, కానీ ప్రతి సంవత్సరం వెళ్ళాలి. కానీ ఈ దినాన్న యేసు ప్రభు మన కొరకు పస్కా గొర్రెపిల్లగా వధించబడి అతి పరిశుద్ధ స్థలంలో మనకంటే ముందుగా మన కోసము వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు మనకు కూడా ఏం కలుగుతుందంట? ధైర్యము. చెప్పండి అందరూ. ఏం కలుగుతుందంట? ధైర్యం. ఎందుకని? యేసు ప్రభు మనకు ముందుగా వెళ్ళి వచ్చేసాడు. అందుకని ప్రతి ఒక్క దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే మన అందరం కూడా మరణించాల్సిన వాళ్ళమి. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి మన అందరూ కూడా పాపంలో ఉన్నాం, పాప శరీరం ఉన్నాం. కాబట్టి మనందరం మరణించాలి, మనందరం నశించిపోవాలి. కానీ మనందరం నశించిపోకుండా మనందరి యొక్క ప్రాణానికి తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరైనా? యేసు ప్రభు. ఇక్కడ ముందు చదివాం కదా, నిర్గమాకాండం 12వ అధ్యాయం 10వ వాక్యం రాస్తుంది, ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని నశింప చేయకుండా దాటిపోతా అంటున్నాడు. అంటే మన కోసం ఒక మరణం అనేది అక్కడ కావాలి, అక్కడ ఒక రక్తం కావాలి. అప్పుడు ఏమైందంటే మనం నశించిపోం. ఎందుకంటే మనకంటే ముందుగానే ప్రాణం పెట్టాడు కాబట్టి మనం నశించిపోవాల్సిన అవసరము లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వాక్యం మనం చదివితే,
యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వాక్యం ఒకసారి చదివితే, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. ఇక్కడ మనం చదువుతున్న ప్రధాన యాజకుడు ఎవరంటే ఈయన 49 వాక్యంలో, అయితే వారిలో కయ్యప్పను ఒకడు ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ఆ సంవత్సరానికి ఒకసారి అతి పరిస్థితుల్లో రక్తం తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఆ ప్రధాన యాజకుడు ఏం చెప్తా అంటే, ఇప్పటి వరకు మనం రక్తం బట్టి వెళ్తున్నాం కదా ప్రతి సంవత్సరము, అలా కాకుండా మన అందరి కోసము ఒక వ్యక్తి చనిపోతే మంచిది. ప్రతిసారి గొర్రె పిల్లలే కాదు, ఈసారి ఒక మనిషి చనిపోతే మంచిది అని అక్కడ చెప్పాడు. చెప్పినప్పుడు 50వ వాక్యంలో, మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తం అని మీరు ఆలోచించుకున్నారా. అంటే ఏంటి? ప్రజలందరూ నశించిపోకుండా ఉండాలంటే ఒక మనిషి చనిపోవాలి. అతను చనిపోతే వీళ్ళందరూ చనిపోవాల్సిన అవసరము లేదు. అంటే ఒకే మనిషితో సమస్య పరిష్కారము. అర్థమవుతుందా? ఒక్క మనిషి ఏమిద్దంట సమస్య. ఫర్ ఎగ్జాంపుల్గా యూనా గారు ఉన్నారు. ఆయన పడవలో వెళ్తున్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళి 1,50,000 మంది ఉన్నారు అక్కడ, పాపంలో ఉన్నారు, వాళ్ళకి పోయి సువార్త చెప్పు, వాళ్ళు రక్షించబడతారని చెప్పాడు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్తున్నాడు. అప్పుడు దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. నేను చెప్పిన పని చేయాలి కదా, నువ్వు ఇటు వెళ్ళాల్సింది ఇటు వెళ్తానని చెప్పేసి దేవుడు ఏం చేసి అక్కడ తుఫాను, గాలి, వాన అన్నీ తీసుకొచ్చాడు. అప్పుడు ఆ పడవలో చాలామంది ఉన్నారు, చాలా పెద్ద పడవ అనమాట. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తుంటే వాళ్ళ దేవుళ్ళు ప్రార్థన చేశారు. కానీ యోనాపు ఏం చేశాడ? కింద అంతస్తులో పండుకున్నాడు శుభ్రంగా. అప్పుడు ఏమైపోయింది? వీళ్ళందరూ వచ్చి, ఎరా మేము అందరం ప్రార్థన చేస్తుంటే నువ్వు ఒక్కడో ఎలా నిద్రపోతున్నావు, కింద లేచి నీ దేవుడికి ప్రార్థన చేయరా అన్నారు. కానీ మనోడు ప్రార్థన చేయలేదు. చేశాడు అక్కడ? ప్రార్థన చేయలేదు. ఏంటి ప్రాబ్లం? నా వల్లనే వచ్చింది, నాకు తెలుసు అదంతా. దేవుడు ఏమన్నాడు? నినేవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించన్నాడు. నేను ప్రకటిస్తాను, వాళ్ళందరూ నాశనం అవరు, రక్షించబడతారు, నేను వచ్చేస్తాను. అంత మాత్రం వెళ్ళటం ఎందుకు? మీరు నాశనం అయిపోతారా అంటే వాళ్ళు నాశనం అయిపోవాలి, అలాగైతే నేను వెళ్తాను, లేకపోతే వెళ్ళనంటాడు ఆయన. దేవుడు ఏమన్నాడు? నాశనం అయిపోతానని చెప్తే భయపెడితే వాళ్ళు ఏం చేస్తారు? తప్పు చేయడం మానేస్తారు కదా. కానీ ఈయనేమంటాడు? నేను చెప్పింది జరిగిపోవాలి, అందుకని అటు వెళ్ళను అని చెప్పేసి ఇటు వెళ్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ నీటి తీసుకురావడం కోసం గాలి వాన తీసుకెళ్ళి ఆ వాడ ముందుకు వెళ్ళకుండా చేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి, నాయనా ఏమిరా ఈ దుర్మార్గము, నువ్వు ఇలా పండుకున్నావు, ప్రార్థన చేయట్లా అంటే, ఇదంతా నా వల్లనే వచ్చిందంటాడు. సరే ఈ గొడవ అంతా ఎందుకని చెప్పేసి వాళ్ళు చీట్లు వేస్తారు. అందరి పేర్లు రాసి చీటు వేసి, చీటు తీసి ఎవరి పేరు వస్తుంది? యోనా పేరు వస్తుంది. అసలు ఏంట్రా నాయన అంటే, ఈ కీడంతా నా వల్ల మీకు వచ్చింది, దేవుడు అటు వెళ్ళమంటే నేను అటు ఇటు వెళ్తున్నాను, అందుకే ఇదంతా వచ్చింది, నన్ను ఎత్తి పడేస్తే మీ ప్రాబ్లం అంతా పోయిద్ది అంటాడు. ఏమంటాడు? నన్ను ఎత్తి సముద్రం వేస్తే ఏమైందంట? ఈ ప్రాబ్లం అంతా. అలాగే యేసుప్రభు గురించి ఇక్కడ రాస్తుంది, ప్రజలు అందరూ నశించిపోకుండా ఒక్కడ చనిపోతే చాలు, ఆ సమస్య అంతా ఏమైందంట? పరిష్కారము అయిపోద్దని ఎవరు చెప్పారు? ప్రధాన యాజకుడు. ఆ సంవత్సరం మందు ప్రధాన యాజకుడు, అతను అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ఇంక మనం వెళ్ళటం ఎందుకు? యేసు రక్తం ఉంటే సరిపోద్ది, అందరి పాపాలు ఒకేసారి క్షమాపణ కలిగిపోద్ది అని చెప్పేసి ఎవరు చెప్పారు అక్కడ? ప్రధాన యాజకుడు చెప్తాడు. అంటే ఇప్పుడు యేసు యొక్క రక్తము పవర్ఫుల్లా కాదా? చెప్పండి. భూమి మీద ఉన్న గొర్రెలకే అంత పవర్ అంటే, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అందరి పాపాలు క్షమించి అందరిని పరిశుద్ధపరిచే శక్తి ఒక సాధారణ గొర్రె పిల్లగా ఉంటే, పరలోకం నుంచి దిగి వచ్చిన యేసు యొక్క రక్తానికి ఎంత పవర్ ఉంటుంది? ఉంటుందా ఉండదా? యేసు యొక్క రక్తానికి పవర్ ఉంటుందా? అది పరిశుద్ధ రక్తం, ఎటువంటి పాపము లేని రక్తం అని చెప్పేసి మీకు మొన్న చెప్పిన నేను. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు మన అందరం కూడా నశించిపోకుండా ఉండాలని చెప్పేసి ఆయన మన కొరకు ఏం చేస్తాడంటే ఆయన రక్తాన్ని కచ్చాడు. ఎందుకంటే అక్కడ ప్రతి మనిషికి మరణం రెడీగా ఉంది. నశించిపోవడం అంటే ఏంటి చెప్పండి? నశించిపోవడం ఏంటి చెప్పండి? ఇంకా పనికిరాదు అది. ఏమవుద్దంట? ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయాడు, ఏం చేస్తాం మనం? తీసుకెళ్ళి భూమిలో గొయ్యితో ఏం చేస్తాం? గోతులో. ఎందుకని? ఇక అతను పనికిరాడు. అట్లా ప్రతి మనిషిని ఏం చేస్తుంది? మరణం ఏలుబడి చేస్తుంది. కాబట్టి ప్రతి మనిషి నశించిపోతున్నారు. కాబట్టి ఈ నశించిపోయే మనిషి దేని వల్ల నశించిపోతున్నాడు? మరణం వలన. అందుకని ఇప్పుడు యేసు ఏం చేస్తాడు? మరణాన్ని తీసేస్తాడు. ఏం తీస్తాడంట? మరణ శాసనాన్ని రాసిన వాడు మరణించకపోతే వ్యర్థం. విన్నారా? ఎవడైతే మరణ శాసనాన్ని రాశాడో వాడు మరణించకపోతే కనుక ఆ మరణ శాసనానికి
అర్థం అనేది లేదనమాట. కాబట్టి ఎవరైతే ఆ మరణ శాసనం రాస్తున్నారో ఆ మరణ శాసనం రాసిన వాడు ఆ మరణం పొందకపోతే కనుక ప్రజలందరికీ కూడా ఆ యొక్క విడుదల అనేది రాదు. హెబ్రీ రాసిన పత్రికలో ఇక్కడది మరణ శాసనం రాసిన వాడు ఆ మరణం పొందాల్సిందే. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-16 చదవండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యము. చాలు. మరణ శాసనం రాసింది ఎవరండి? దేవుడు. ఏమన్నాడు? నా ప్రాణాన్ని నేను పెట్టుస్తున్నాను, 3వ దినాన్ని నేను లెగుస్తానని చెప్పాడు. అలాగనే నా ప్రాణాన్ని ఎవరు తీసివేయడానికి వీలు కానీ కాదు. అందుకని మనం చదువుతున్నాము, మరణ శాసనము ఎక్కడ ఉంటుందో అక్కడ మరణ శాసనం రాసిన వాడికి మరణం కూడా ఉండాలి. ఇప్పుడు యేసుప్రభు మరణ శాసనం రాసేసి వదిలేశాడా? ఆయన మరణించాడా? చెప్పండి. మరణ శాసనం రాశాడు, మరణాన్ని పొంది చూపించాడు కదా. ఆయన మరణ శాసనం రాశాడు, మరణం పొంది చూపించాడు. తిరిగి 3వ దినాన్న లేచాడు. లేచి పారిపోయి అదృశ్యమాడా 40 రోజులు సంచరించాడు. ఎన్ని రోజులంట? 40 రోజులు వాళ్ళందరూ కనబడి మళ్ళీ అద్భుతాలు చేసి వాళ్ళ మధ్య నుంచి పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము మనకి ఒక నశింప చేసేది ఎవర్రా అంటే మనల్ని మరణము. ఎవరంట? 1 కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. 15-26. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా 26వ వాక్యం కడపట నశింప చేయబడి శత్రువు మరణము. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే కడపట నశింప చేయబడి శత్రువు మరణం. ఇప్పుడు మన శత్రువు ఎవరండి? మరణమే. ఎవరంటే మన శత్రువు ఎవరంట? మరణం. కాబట్టి ఇప్పుడు ఆ మరణాన్ని నశింప చేయడానికి ఆయన ఏం చేస్తాడు? మరణాన్ని పొందాడు. మరణ శాస్త్రం రాసిన వాడు ఏం చేస్తాడంట? మరణాన్ని పొందాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణం ముళ్ళు ఏం చేస్తాడు? విరిచేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి మరణం మీద అధికారం ఉందా లేదా? ఉంది. ఆ మరణం మీద అధికారం ఉంది కాబట్టి ఆయన ఆ మరణాన్ని జయించి అతిపరుస్తడానికే వెళ్ళినాడు. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలి? చనిపోవాలి. చెప్పండి అందరూ ఏం చేయాలంట? చనిపోవాలి. చనిపోయిన తర్వాత మనం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి మరణ శాసనం రాసింది ఎవరండి? దేవుడు. మరణ శాసనం రాసిన వాడు మరణాన్ని పొందాడా పొందలేదా? అందుకని దేవుడు చెప్పాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే ఏంటి? కొంతమంది చెప్తారు కానీ చేయరు. నువ్వు అలా చేయి బాగుపడతావు, నువ్వు ఇలాగ చేయి బాగుపడతావు అంటారు. కొంతమంది విశ్వాసులు నేను చూశాను కొన్ని స్థలాలు, ఇక్కడ కాదు. ఏం చెప్తాంటే కొత్తగా వచ్చే వాళ్ళకి, నువ్వు ప్రతి ఉపాసన రా, దేవుడు అద్భుతం చేస్తాడు. కానీ ఈ వ్యక్తి రాదు. నువ్వు ప్రతి ఉపాసనకు వచ్చి ఉపాసనలు కన్నీరు కార్చు, దేవుడు అద్భుతం చేస్తాడు. కానీ ఈ మనిషి ఉపాసన రాదు, కన్నీరు కార్చదు. నువ్వు ప్రతి నెల దశమకి ఇచ్చి చూడు, దేవుడిని ఎట్ట ఆశ్రయిస్తాడు అంటది. కానీ ఈ వ్యక్తి దశమ ఇవ్వదు. అంటే దాని అర్థం ఏంటి? చెప్తారు కానీ చేయరు. అందుకే దేవుడు అన్నాడు, వాళ్ళు చెప్పింది చేయండి కానీ వాళ్ళు చేసేది మాత్రము చేయొద్దు. వాళ్ళు చెప్పేది బాగానే ఉంది కానీ వాళ్ళు చేసేది మాత్రము బాగోలేదు. అర్థమైంది మీకు? అలాగనే దేవుడు ఊరికే చెప్పేలేదు కానీ ఆయన చేసి చూపించాడు. ఏం చేస్తాడంటే చేసి చూపించాడు. కాబట్టి కొంతమంది అంటే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఇలా మంచిగా బోధలు చేస్తుంటారు. నువ్వు ఇలాగ ఉండాలి, నువ్వు అలాగ ఉండాలి, నువ్వు ఇలాగ చేయాలి, నువ్వు అలాగ చేయాలి. కానీ వీళ్ళ మాత్రం అలాగూ చేస్తారా? చేయరు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు ఏమంటున్నాడంటే కడపట నశింప చేయబడు శత్రువు మరణము. కాబట్టి ఆ మరణాన్ని ఏం చేస్తాడు? గెలిచాడు గెలలేదా? గెలిచాడు కదా. కింద 55 వాక్యం రాస్తుంది 15:55లో. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు. అందుకే చనిపోయినప్పుడు మనందరం కూడా సమాధికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? మట్టి వేస్తాం. ఏమని మట్టి వేస్తాము? ఓ మరణమా నీ విషయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడని చెప్పేసి ఏం చేస్తాం? ఈ మరణాన్ని నీవు బంధించలేవని చెప్పి ఆ మరణాన్ని ఏం చేస్తాం? మనము శపిస్తాం. ఎందుకని? దేవుడు వచ్చినప్పుడు దీన్ని ఆపలేవు. దేవుడు వచ్చినప్పుడు ఇతను దేవుడు ఏం చేస్తాడు? పరలోకానికి తీసుకెళ్తాని చెప్పి మనం ఎవరిని శపిస్తున్నాము? చెప్పండి. మరణాన్ని శపిస్తున్నాం. ఎవరిని శపిస్తామంట? మరణాన్ని శపిస్తున్నాం. కాబట్టి మరణాన్ని మనం శపించి ఎందుకంటే నువ్వు ఆపలేవు. దేవుడు వచ్చినప్పుడు ఈ వ్యక్తిని దేవుడు తీసుకొని
వెళ్ళిపోతాడు. అందుకే కదా మనందరం కూడా శవాన్ని పెట్టి మంచిగా పెట్టి తయారు చేసి బట్టలు వేసి దాన్ని ఎంతో వైభవంగా ఏం చేస్తాం మనం తీసుకొని వెళ్ళి పెట్టిలో పెట్టి దానికి సమాధి కూడా కట్టించుకుంటారు కొంతమంది గ్రాండ్గా. గ్రానైట్లు వేసి టైల్స్ వేసి మార్బుల్స్ వేసి ఎంతో వైభవంగా కట్టించుకుంటారు. ఎందుకని? దేవుడు ప్రభు రాకడ వచ్చాడు, అతను ఎత్తబడతాడని. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇప్పుడు నశింప చేయబడేది మరణము. చెప్పండి అందరూ. నశింప చేయబడేది ఎవరంట? కానీ అసలు ఆ మరణం ఉంటే ఎవరు నశింప చేయబడతారు? మనం నశింప చేయబడతాం. చక్కగా వినండి. ఏదైతే హానికరమో దాన్ని తీసేస్తే మనకి ఏ హాని జరగదు. హానికరమైన దాన్ని తీసేస్తే మనకి ఏ హాని జరగదు. కాబట్టి ఇప్పుడు మనం నశింప చేసేది ఎవరు? మరణం. కాబట్టి యేసు ఏం చేస్తాడు? మనల్ని నశింప చేయకుండా మరణాన్ని తీసివేశాడు. రెండవదిగా లూకాసు వార్త 4:34 చదవండి. లూకాసు వార్త 4:34. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడివని బిగ్గరగా కేకలు వేసెను. సాతాను చెప్తుంది, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్మల్ని నశింప చేయవచ్చితివా? ఇప్పుడు యేసు ఎవరిని నశింపజేస్తున్నాడు? సాతాను నశింపజేస్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఆ మాట? సాతాను చెప్తుంది, యేసు మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడివి. ఎవరు పరిశుద్ధి అంట? దేవుని ఎదురు నుంచి వచ్చిన పరిశుద్ధుడివి. కాబట్టి నన్ను నశింపజేసే శక్తి నీకు ఉంది. అంటే ఇప్పుడు పాపాన్ని నశింపజేసే శక్తి, మరణాన్ని నశింపజేసే శక్తి, సాతాను నశింపజేసే శక్తి ఎవరికి ఉందండి? ఒక పరిశుద్ధుడికి ఉంది. చెప్పండి అందరూ. ఎవరికి ఉందంట? ఒక పరిశుద్ధుడికి. నువ్వు ఒక పరిశుద్ధత కలిగి ప్రార్థన చేస్తే సైతం ఏం చేస్తుంది? భయపడిపోయి పారిపోద్ది. పారిపోద్దా? పారిపోదా? పారిపోద్దా? పారిపోదా? పారిపోద్ది. ఎందుకంటే బైబిల్లో ఒక మాటను చదవద్దు. యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు అని ఎవరు అంటున్నారు? సాతాను అంటుంది. ఎందుకంటే పౌలు గారి యొక్క శరీరాన్ని తగిన కర్చీపు తీసుకెళ్ళి అలా వేస్తే దెయ్యాలు రోగాలు పారిపోతున్నాయి. అప్పుడు వేరే వాళ్ళకి ఇద్దరు ఏం చేస్తారంటే మనం కూడా అలా చేద్దామని చెప్పి దెయ్యం పడిన వాళ్ళు దగ్గరికి పోయి ఏం చేశారు? ప్రయత్నించారు. అవి ఏం చేసి వీళ్ళని పడి బట్టలు వడేసి పరిగెత్తించారు వాడి మీద. అప్పుడు ఆ వెంటనే దెయ్యాలు, ఎరా ఏసెవరో మాకు తెలుసు, పౌలు ఎవరో మనం. మీరెవర్రా? మీకేం అధికారం ఉందరా మా మీద? మీరేం పరిస్థితి ఉందరా? వాళ్ళు పరిశుద్ధులు. ఎవరు? యేసు పరిశుద్ధులు, పౌలు గారు పరిశుద్ధులు. వాళ్ళ పరిశుద్ధులు కాబట్టి వాళ్ళకి నేను భయపడతాను రా, మీకెందుకు భయపడతాను? అర్థమైంది మీకు? ఇప్పుడు సాతాను నశింపజేయాలంటే మనకి ఏం కావాలి? పరిశుద్ధత. యేసు రక్తము చూస్తే సాతాను ఎందుకు భయపడుతుంది? పరిశుద్ధ రక్తము. చెప్పండి అందరూ. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్తం కూడా ఎలా ఉందంట? పరిశుద్ధంగా ఉంది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవునికి రక్తం కూడా పరిశుద్ధంగా ఉంది. కాబట్టి సాతాను ఏం చేస్తుంది? వాళ్ళకి భయపడుతుంది. కాబట్టి మనం కూడా ఇక్కడ చదువుతున్నాం, యేసు ప్రభువు నశింపజేసేది ఒకటి మరణాన్ని, రెండోది ఎవరినంట? సాతాన్ని. చెప్పండి అందరూ. ఎవరినంట? సాతాన్ని. కాబట్టి ప్రతి ఒక్క నశింపజేసే శక్తుల్ని దేవుడు తొలగించాకి మన కోసం వచ్చాడు. వచ్చి మరణాన్ని తీసివేసి మరణం పొందాడు. సాతాన్ని నశింపజేసి దాని తల చితక్కొట్టాడు. అలాగే మూడోదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 19:10 మనం చదివినట్లయితే, లూకాసు వార్త 19:10 ఒకసారి చదువుకుందాం. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నశించిపోవచ్చున్న దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు. దేని ద్వారా నశించిపోతాడు మనుషుడు? పాపము ద్వారా. దేని ద్వారా అంట? పాపం ద్వారా మనుషుడు నశించిపోతున్నాడు. కాబట్టి ఆ మనుషుని రక్షించడానికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు లోకానికే వచ్చాడు. బైబిల్ రాస్తుంది, పాపులు రక్షించకు క్రీస్తు యేసు లోకానికి వచ్చినాం. కానీ యేసు ప్రభు రావడం కానంటే పాపుల్ని రక్షించాకి, నశించిపోతుందంటే పాపం వలన నశించిపోయే ప్రతి మనిషిని రక్షించడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చినట్లుగా మనము చదువుతున్నాం. కానీ నశింప చేయడానికి ఎవరు నశించడానికి రాలేదు? ఆయన మనుషులు నశింపజేయడానికి రాలేదు. ఎవరినంట? మనుషులు నశించడానికి రాలేదు. మరణాన్ని నశించడానికి, సాతాను నశించడానికి, పాపాన్ని నశించడానికి వచ్చాడు. కానీ మనుషులు నశింపచేయడానికి రాలేదు. లూకాసు వార్త 9:55 ఒకసారి చదవండి. లూకాసు వార్త 9:55 ఒకసారి చదవండి. అది యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. చాలు.
ఇక్కడ యోహాను అంటున్నాడు, యేసు ప్రభువా మనం యెరూషలేమునకు వెళ్తుంటే వాళ్ళు రానివ్వలేదు. ఏం చేయాలంట, యెరూషలేమునకు యేసు వెళ్తుంటే వాళ్ళు ఏమన్నారంటే రావద్దని చెప్పారు ఆయన్ని. రావద్దన్నప్పుడు యోహానుకి ఏమొచ్చింది, కోపం వచ్చింది. కోపం వచ్చి ప్రభువా ఆకాశం అంటే ఏలియా ఎవరంట, ప్రభువా అని అంకె దగ్గర 3 అంకె ఉంది, కింద ఏమని రాస్తుంది, ఏలియా చేసినట్లుగా అగ్ని ఆకాశం తీసుకొచ్చి వీళ్ళందరినీ కాల్ చేస్తా ఉన్నాడు. అప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు, కింద తిరిగి వచ్చేసరికి ఆయన వారి వైపు తిరిగి వారిని గద్దించును, అంటే 4 అంకె ఉంది, గద్దించును. ఆ 4 అంకె ఏముంది కింద, ఉమ్, కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనిషి కుమారుడు మనిషి యొక్క ఆత్మల్ని రక్షించడే కానీ నశింపచేయడానికి కానీ సాతాన్ని నశింపజేస్తాడు, మరణాన్ని నశింపజేస్తాడు, పాపాన్ని నశింపజేస్తాడు, కానీ మనిషిని నశింప చేయట్లా. అర్థమైతే మీకు ఇప్పుడు? కాబట్టి దేవుడు మనల్ని నాశనం చేయట్లా. మనల్ని ఏ పాపమైతే నాశనం చేస్తుందో, ఏ మరణమైతే నాశనం చేస్తుందో, ఏ పాపమైతే మరణమైతే సాతాను అయితే నాశనం చేస్తుందో దాన్ని నాశనం చేస్తారు, కానీ మనల్ని మాత్రము నాశనము చేయట్లేదు. ఇప్పుడు అర్థమైంది మీకు అందరికీ? కాబట్టి యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించక వచ్చాడు, కానీ మనల్ని చంపడానికి రాలేదు. చాలామంది ఏమంటారంటే దేవుడు పాపం చేసి అందరిని చంపేస్తాడు, పరిశుద్ధులు మాత్రం పరలోకం తీసుకెళ్తా అంటాడు. కానీ దేవుడు పాపాన్ని చంపేడానికి, సాతాన్ని చంపేడానికి, మరణాన్ని చంపడానికి వచ్చాడు, కానీ మనుషులను చంపడానికి రాలా. మనుషులు రక్షించడం కొరకే వచ్చాడు. నశించిపోవచ్చు దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఒకప్పుడు మనం అందరూ నశించిపోయే స్థితిలో అనేక నాశనకరమైన జీవితంలో మనం కనబడుతున్నాం. కానీ దేవుడు మన అందరూ రక్షించబట్టి ఈ దినాన మనం నశించిపోకుండా ఈ దినాన మనం దేవునికి సన్నిధిలో ఉంటున్నామంటే అది దేవుడు చేసే మహా త్యాగమే. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యంలో దేవుడు మరణాన్ని నశింప చేశాడు, సాతాన్ని నశింప చేసిన స్పష్టంగా రాస్తుంది అక్కడ. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. ఇక్కడ ఎంత చక్కగా రాసి చూడండి. ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున, మనందరూ ఎవరండి చెప్పండి? రక్తము మాంసం కలిగినాం. ఏం కలిగినంట? రక్తము మాంసము కలిగినాం. కానీ బైబిల్ ఏమంటుంది? రక్త మాంసములు దేవునికి రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. అంటే ఏంటి? ఈ రక్తము మాంసము మనం ఉన్నాము, కానీ ఈ రక్తము మాంసం ఎక్కడికి వెళ్దంట? పరలోకానికి మనల్ని తీసుకువెళ్దాం. కానీ దేవుడు మరి ఎందుకు ఈ రక్త మాంసాన్ని ప్రేమిస్తున్నాడు చెప్పండి? రక్త మాంసంగా మనం ఉన్నాము, ఆయన కూడా మన కోసం రక్త మాంసం పాలివాడయ్యాడు, కానీ ఈ రక్త మాంసం పరలోకానికి వెళ్ళవు. దానికి అర్థం ఏంటి? ఈ రక్త మాంసంలో జీవించే జీవితము ఆత్మ ద్వారా, దేని ద్వారా అంట? ఆత్మ ద్వారా ఈ రక్త మాంసం మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ రక్త మాంసంలో ఉన్నప్పుడు ఈ ఆత్మ ఎంత చక్కగా జీవిస్తుందో అంత చక్కగా పరలోకంలో ఉంటుంది. కానీ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు మనిషి ఎంత చెడ్డగా జీవిస్తాడో అతనికి అంత న్యాయ తీర్పు అనేది ఉండదు. అర్థమైంది ఇప్పుడు మీకు? కాబట్టి జీవించేది ఏమో ఆత్మ, శరీరం కేవలం నిష్ప్రయోజనమే. కానీ శిక్ష పడేది దేనికి? శరీరానికి ఏమో భూమి మీద కుళ్ళిపోవాల్సిందే, ఈ శరీరము పరలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ మళ్ళీ ఆత్మ ఉంది. ఈ ఆత్మ కూడా ఒకటి పాతాళం కన్నా వెళ్ళాలి, 2 పరలోకం కన్నా వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఏంటి? శరీరము పవిత్రంగా ఉండాలి, ఆత్మ పవిత్రం ఉండాలి. శరీరం పవిత్రంగా లేకపోతే ఈ ఆత్మ దాంట్లో పవిత్రమైన జీవితము చేయలేదు. కాబట్టి ఈ శరీరం మనకి ఎంత పవిత్రంగా ఉన్నా చివరికి ఎక్కడికి పోద్ది? మట్టిలోకి పోవాల్సింది. విన్నారా? కానీ దేవుడు ఏమన్నాడు? ఈ మట్టి అనే శరీరాన్ని మహిమగల శరీరం దాన్ని ఏం చేస్తాంట? రూపాంతరాన్ని మారుస్తాను అన్నాడు. శరీరం ఇంకెక్కడుంటుందండి? కుళ్ళిపోయి ఉంటుంది. ఏమంటే ఎముకలు అండి అక్కడ. ఏమిటంట? ఆ ఎముకలు ఏమైందంట? మహిమ శరీరాన్ని దేవుడు ధరింప చేస్తాడు. అందుకని చదువుతున్నాము, ఆ పిల్లలు రక్త మాంస గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాలని. ఎవరంట? మరణం యొక్క బలం. మనల్ని గెలిచేది ఎవరు చెప్పండి? ప్రతి మనిషిని గెలవగలిగేది ఎవరు? మరణము. కోటీశ్వరుడైనా సరే, అన్నం లేనివాడైనా సరే, మరణం వస్తే ఎవరైనా ఆపగలరా? నేను చచ్చిపోను, నేను బతికి ఉన్నాను, నన్ను ఎవరు చంపుతారు అని అనగలమా? లేదంటే కరోనా టైంలో 5 కోట్లు ఇస్తాం, 10 కోట్లు ఇస్తాం, బతికించండి, ఎవరైనా బతికించగలిగారా?
చెప్పారు. ఒక ఆయన అన్నాడంట బతికిస్తే 5 కోట్లు ఇస్తానంట. 5 కోట్లు కాదు 50 కోట్లు ఇచ్చినా వాడు బతకలేదు. మరణం వస్తే ఎవరిని ఆపగలరా? మరణం ఒక బలమైంది. విన్నారా? మరణం ఒక బలమైనది. దాన్ని ఎవరిని ఆపగలరా? ఆపలేరు. కాబట్టి ఈ మరణం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. కాబట్టి ఆ మరణ బలాన్ని విడిపించడానికి బలవంతుడు వచ్చాడు. ఆయన ఎవరంట? మరణం కంటే బలమైన వాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. ఎవరంట? మరణం కంటే బలమైనవాడు. ఎవరైనా నేనే ప్రాణం పెడుతున్నాను, తిరిగి నా ప్రాణాన్ని తీసుకున్నాను అంటే ఎవరైనా మరణం కంటే బలమైన వాడు. కాబట్టి ఆయన బలమైన వాడు కాబట్టి ఆ మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు. సాతానే ఒక మరణము. సాతాన్ యొక్క బలమే మరణ బలము. దాన్ని నశింప చేయడానికి దేన్ని? మరణం యొక్క బలాన్ని, మరణం యొక్క సాతాన్ని నశింప చేయడానికి ఆయన ఏం చేస్తాడంట? మరణించాడు. మరణ శాసనం రాసేవాడు ఏం చేయాలంట? మరణము పొందాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఆయన కూడా మరణములో నశింప చేయడానికి జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారు విడిపించుటకు ఆయన కూడా ఏమేంట? రక్త మాంసంలో పాలివాడు. చూసారా? యేసు ప్రభు రాసిన కింద 16 వాక్యంలో ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకోనకుండా అబ్రహాము సంతానం స్వభావాన్ని ధరించుకున్నాడు. అంటే ఏంటి? మనందరూ పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలంటే శరీరం కావాలి. దేవదూతలాగా వస్తే ప్రాయశ్చిత్తం అవుతాడా? దేవదూతలాగా అయితే మన మధ్యలో ఉంటాడా? ఆయన మన మధ్యలో ఉండి ఆయన మనం చూడగలమా? చూడలేం. అందుకని ఎలా వచ్చాడు? దేవదూతలాగా రాలేదు, దేవుళ్ళలాగా రాలే. ఎలా వచ్చాడు? అబ్రహామిక సంతానంలో ఒక శరీరము రక్తం కలిగిన ఒక మనిషిగా వచ్చి మన కొరకు ఆయన శరీరాన్ని ఏం చేస్తాడు? కలవారికి సిలువలో బలిగా ఆయన పెట్టి ఉన్నాడు. అందుకని దేవుని పెట్టిన మనము ఇక్కడ యేసు ప్రభు మరణాన్ని నశింపచేయడానికి వచ్చాడు. చెప్పండి అందరూ. మరణాన్ని నశింపచేయడానికి, సాతాన్ని నశింపచేయడానికి, పాపాన్ని నశింపచేయడానికి వచ్చాడు. కానీ మనుషులను నశింపచేయడానికి రాలా. మనుషులు నశింపచేయడానికి వస్తే ఈ పాటికి మనం అందరూ ఏమైపోవాలి? చచ్చిపోవాలి. మనం చేసిన పాపాలకి, శాపాలకి, దోషాలకి, అపరాధాలకి, అతిక్రమాలకి ఏమై ఉండాలంటే మనందరము చెప్పండి? చనిపోయి ఉండాల్సింది మనము. కానీ ఇంకా మనం సజీవులు ఉన్నా అంటే ఎవరి వలనది? దేవుని వలన. దేవుని వల్ల మనం ఎలా ఉన్నామంట? సజీవులుగా ఉన్నట్లే మనం ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి ఇలాంటి యొక్క బలిని దేవుడు మన కొరకు అర్పించి మనందరూ ఆ మరణ శాసించి మనం తప్పించి మనందరూ సాతాను చేత బయటికి మనల్ని తీసుకొచ్చిన్నాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిన అంటే మనకు మరణం అనేది ఉంది. కానీ ఆ మరణాన్ని దేవుని ద్వారా మనం జయించాలి. ఎవరి ద్వారా అంట? చెప్పండి. దేవుని ద్వారానే ఆ మరణాన్ని మనం ఏం చేయాలంట? జయించాలి. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వాక్యం ఒకసారి చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వాక్యము 14వ వాక్యం చదువుకుందాం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో 12వ వాక్యంలో మేకల యొక్కయు కోళ్ళ యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఎక్కడికి వెళ్ళాడంట? పరిశుద్ధ స్థలంలోకి ఏం చేస్తాడంట? మేకల యొక్కయు కోడిల యొక్కయు కాకుండా తన స్వరక్తంతో వెళ్ళాడు. కాబట్టి ఈ దినాన మనం కూడా పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే మనలో ఏ రక్తం ఉండాలి? పరిశుద్ధ రక్తం ఉండాలి. చెప్పండి. పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే ఏ రక్తం కావాలి? పరిశుద్ధ రక్తం కావాలి. ఎవరి రక్తం అది? కోళ్ళ రక్తము, దూళ్ళ రక్తం కాదంట, స్వరక్తం అంట. అంటే రేపు మనం ఎవరి రక్తంతో పోవాలి? మన రక్తంతో వెళ్ళాలి. మనలో ఎవరి రక్తం ఉండాలి? యేసు రక్తం ఉండాలి. ఎవరి రక్తం అంట? మనం బల్లారినప్పుడు ఏం చేస్తాం? యేసు రక్తాన్ని మనము తాగుతున్నాం. యేసు యొక్క శరీరం అని మనము తిరుగుతున్నాం. అప్పుడు మనలో ఎవరి రక్తం ఉండాలి? యేసు రక్తం. రేపు మన కొరకు ఇంకెవరైనా వచ్చి మళ్ళీ మరణిస్తారా? మన కొరకు ఎవరైనా వచ్చి మళ్ళీ సిలువేయబడతారా? లేదు. మనం పొందుకున్న రక్తమే మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మారిస్తే ఆ రక్తంతో మనం ఏం చేస్తాం? దేవుని దగ్గర సజీవంగా వెళతాము. యేసుడు ఏం చేస్తాడంట? స్వరక్తముతో వెళ్ళాడు. 14లో మనం చదువుతున్నాం. నిత్యులుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. చూసారా? నిత్యులకు దేవుడు నిత్యులకు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషముగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం. నిర్జీవ క్రియలు అంటే ఏంటి? జీవము లేని చచ్చిన క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కాబట్టి మన యొక్క జీవితంలో
క్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షి శుద్ధి చేస్తుంది. ఏం చేస్తుంట? క్రీస్తు యొక్క రక్తం వల్ల ఏం చేస్తుంట? మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. కాబట్టి యేసు యొక్క రక్తము ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందంటే పరుస్తుంటుంది. యేసు రక్తం చెప్పగానే మన శరీరంలో ఒక విడుదల వస్తుంది. యేసు రక్తం చెప్పగానే పాపానికి ఒక భయం వస్తుంది, సాతానికి ఒక భయం వస్తుంది, మరణానికి ఒక భయం వస్తుంది. అంటే మనం ఏం చేస్తామో ఒక ప్రార్థన చేస్తూ తీసుకుని ఏం చేస్తాము? యేసు రక్తం అని మనం రాసుకుంటాం. యేసు రక్తం ఇల్లంతా చల్లుతుంటాం. అప్పుడు సాతానికి ఏమొస్తుంది? భయం వస్తుంది. ఏమొస్తుందంట? ఎవరి పేరు చెప్తే చెప్పండి? యేసు పేరు చెప్తే భయం వస్తుంది. ఎందుకని? ఆ రక్తం ఎవరంట? యేసు ప్రభుది. కాబట్టి ఆ రక్తానికి ఒక శక్తి అనేది ఉంది. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో క్రొత్త నిబంధన రక్తము. ఏ రక్తం అంటే ఇది? పాత నిబంధన రక్తం అంటే ఏ రక్తము? కోడి యొక్కయు, ఎడ్ల యొక్కయు, మేకల యొక్క రక్తము. కానీ క్రొత్త నిబంధన రక్తం ఎవరిది? యేసు యొక్క రక్తము. ఎవరి రక్తం అంట? మనం ప్రతి 2 నెలలకి ఏం చేస్తున్నాము? ఆ రక్తాన్ని తిని త్రాగుతున్నాం. ఆ రక్తాన్ని ఎవరైతే తిని త్రాగుతున్నారో అంచె దినాన్ని వారు ఏమవుతారంట? లేపబడుచున్నారు. అందుకని ప్రతి మనిషి యొక్క జీవితంలో ఈ రక్తం మనకు చాలా అవసరమైనది. ఈ రక్తాన్ని మనం పొందుకున్నట్లేదు కనుక మనం పరిశుద్ధులుగా పరలోక రాజ్యంలో దేవునితో మనం ఉండగలము. కాబట్టి ఈ యొక్క హస్తకృత్యమైన రక్తం కాదు, లేకుంటే ఈ లోకసిన రక్తం కాదు, కానీ పరలోకపు యొక్క రక్తం ఇది. అందుకని 24 వాక్యం చదవండి. 9:24 ఎబ్రి. అట్లైన ఎడల అమ్మ 9:24 ఎబ్రి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. హల్లెలూయా! చూసారా? హస్తకృత్యములైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించలేదు. అంటే ఈ లోక సాధన అతి పరిశుద్ధ స్థలంలో కాదు యేసు ప్రవేశించింది. ఎక్కడ ప్రవేశించాడంట? చెప్పండి? క్రీస్తు ఎక్కడంటే ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు మనం యేసుని వెంబడిస్తే, యేసు యొక్క రక్తం కలిగి ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడో మనం కూడా అక్కడే కనబడుతున్నాం. అందుకని ఫిలిప్పీ రాష్ట్రపత్రి ఒక మాట రాస్తుంది కదమ్మా, క్రీస్తు లేపబడి మనల్ని కూడా తీసుకెళ్ళి దేవునితో కూర్చొని పెట్టాను. ఎక్కడ పెట్టాను తీసుకెళ్ళి? ఆ మాట చదవండి. 2వ అధ్యాయము ఎఫెసీ రాష్ట్రపత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇప్పుడు ఎవరైతే యేసు రక్తంతో కడగబడ్డారో, ఎవరైతే యేసు రక్తాన్ని పొందుతున్నారో, అలాంటి పరిశుద్ధులుగా మార్చబడిన వారు ఎక్కడంటే క్రీస్తు కూడా పరలోకమందు కూర్చున్నారంటే వెళ్ళి. ఎక్కడంట? పరలోకానికి వెళ్ళి ఎక్కడ కూర్చున్నారు? దేవునితో కూడా వాళ్ళు కూర్చున్నారు. కాబట్టి మన అందరూ ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? యేసు రక్తం నీలో నాలో ఉంటే అతి పరిశుద్ధ స్థలంలో పరలోకలు మనము ఉన్నట్టే. నూతన మీదయు జీవం గలయు ప్రతిష్ఠించబడిన క్రీస్తు యొక్క శరీరమైన తెర ద్వారా మనం ఇప్పుడు అక్కడికి ప్రవేశిస్తూ ఉన్నాము. కాబట్టి యేసు రక్తం ద్వారా మనం ఎక్కడికి వెళ్తామంట? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాం. కానీ అంతకుముందు అతి పరిశుద్ధంలో ఎవరు వెళ్ళాలండి? రక్తం మాత్రమే. మేకలకి, కోళ్ళకి, దోళ్ళ యొక్క రక్తం మాత్రం ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రం ప్రజల పాపాలు కూడా తన పాపాలు కూడా పోవాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామో ఆ యేసు రక్తం మనకంటే ముందుగా వెళ్ళి అంత పరిశుద్ధపరిచి పరిశుద్ధ స్థలం దారి చూపిస్తుంది. కాబట్టి ఆ రక్తం త్రాగుతున్న మనం కూడా ఏం చేస్తాం అంటే డైరెక్ట్గా అక్కడికే ప్రవేశిస్తాం. ఎవరి వలన? యేసు రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉంది. ఎవరా ధైర్యము? యేసు ప్రభు. చెప్పండి అందరూ. యేసు ప్రభు యొక్క రక్తంలో భయం ఉందా? ధైర్యం ఉందా? మరణానికి ఎదిరెళ్ళాడా? భయపడి వెనక్కి పారిపోయాడా? చెప్పండి. యేసుని యొక్క రక్తం మరణానికి ఏమైందంట? ఎదురు వెళ్ళింది. ఎక్కడ భయపడ్డా? యోధాతో చెప్పాడు, యోధా నువ్వు చేయాల్సిన త్వరగా చెయ్యి అన్నాడు. అనలేదా? యేసు ప్రభువుని వచ్చి గెత్సేమనే తోటలో సైనికులు ఎతుకుతుంటే మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే నజరేయుడైన యేసు అంటే. ఆయన నేనే, పట్టుకోండి అంటున్నాడు. పారిపోయాడా? చీకట్లో కళ్ళుగా పారిపోయాడా? ఆయన నేనే, పట్టుకోండి అంటున్నాడు. ఆయన యేసు ప్రభు భయపడ్డా? పిలాతు వచ్చి ఏమని తెలుసా? నిన్ను విడిపించడానికి, మరణం నుంచి తప్పించడానికి నాకు అధికారం ఉంది, నీవు ఏమైనా చెప్పుకోని నాకు చెప్పుకో అంటే పైనుంచి అధికారం ఇస్తే కానీ నీకు అధికారం లేనే. కాబట్టి ఎవరైనా సరే ఇడిపిస్తానంటే ఆయన భయపడిపోయి నేను లొంగిపోతాను అన్నాడా? ఎక్కడ అనలేదు. ధైర్యం. కాబట్టి ఆ రక్తం మనలో ఎలా ఉండాలి? దేవుని కొరకు బ్రతికినా క్రీస్తే
సావైనా క్రీస్తే. రేపొద్దున హతసాక్షి మరణించాలంటే ఏం చేయాలి మనము? చెప్పండి. హతసాక్షి మరణించాలంటే ఏం చేయాలట? నిలబడతారా? పారిపోతారా? చెప్పండి. ఆ దినాన్ని దేవుని సేవించే వారెవరో, సేవించిన వారెవరో అందరూ బయటపడతారు. ఆ దినాన్ని అందరూ ఏమైతారంటే బయటపడతారు. అందుకని దేవుని బిడ్డలైన మనందరం కూడా ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం. యేసు యొక్క రక్తము అది అతి పరిశుద్ధ స్థలంలో కాదు, అది పరలోకానికే వెళ్ళిపోయింది. కాబట్టి మనందరం కూడా ఈ చివరి దినాల్లో మనం ముందుకు సాగాలి. మన జీవితాన్ని వెనక్కి తీయకూడదు. ఎందుకంటే మనం నశించిపోవడానికి, దేవుని కొరకు జీవించగా మనం సిద్ధపడాలి. ఇప్పుడు చూడండి, ప్రజలందరూ నశించిపోకుండా ఉండాలంటే ఒక మనిషి ఏం చేయాలంట? మరణించాలని చదివాం. కానీ అక్కడ మనం నశించిపోయి ఉండాలంటే మన ఇంటికి ఏం చేయాలంట? రక్తాన్ని రాయాలని మనం చూస్తున్నాం కదా. ఒక మనిషి ద్వారానే మిగతా అందరూ నశించిపోని ఉంటారు. బైబిల్ మీ అందరూ తెలుసు ఒక మాట. ఒక స్త్రీ చెప్పింది. ఎవరామె? నేను నశించినా నశించేతను. ఎవరన్నారు ఆ మాట? ఎస్తేరు. ఏమనంట? ప్రజలందరి కోసము నేను నశించినా నశించేతను, రాజుగారి దగ్గరికి ఏం చేస్తాను? వెళ్తాను. చట్ట విరుద్ధమైన సరే వెళ్ళి మన విషయాన్ని చెప్తాను. చెప్పి మన ప్రజలందరినీ ఏం చేస్తాను? రక్షిస్తాను. ఎవరి వలన? ఒక్క ఎస్తేరు. ఎవరి వలన చెప్పండి? ఒక్క ఎస్తేరు పోయి రాజుగారి విషయం అంతా చెప్పి తన ప్రజలందరినీ రక్షించుకుంటాను అందా లేదా? నేను నశించినా నశించేదను, నేను వెళ్తాను అని చెప్పింది. ఎన్నో వాక్యది? ఎస్తేరు 3 చదవండి ఆ మాట. వద్దులే, 4:16 రాసుకోండి. నేను నశించినా నశించదని చెప్పి ఎస్తేరని. కాబట్టి మనము అనేకుల కొరకు మనం నశించిపోయిన పర్లా, అనేకులు బాగుపడతారంటే మనం మరణించినా పర్లేదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనం నశించిపోయినప్పటికీ ఇతరులకు మనం ప్రయోజనం కనపడాలి. యేసు ప్రభువు మరణించినప్పటికీ అందరికీ ఒక ప్రయోజనాన్ని ఆయన కలగజేస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నశించిపోయారంటే దేవుని మాట వినకపోవటం నశించిపోయారు. ఎలాగంట? ఇర్మియా రాసిన గ్రంథము 15వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు కనుక నిన్ను నశింపచేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను, సంతాపపడి నేను విసికి ఉన్నాను. చూసారా, ఇశ్రాయేలు ప్రజల గురించి యెరూషలేముతో రాసిన మాట 5వ వాక్యం యెరూషలేము రాస్తుంది. యెరూషలేము గురించి దేవుడు చెప్తున్నాడు, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనక తీసి ఉన్నావు గనక నిన్ను నశింప చేయనట్లు నేను నీ మీదకి నా చేతిని చాచి ఉన్నాను. ఎవరు చేయి చాపారండి? దేవుడే చేయి చాపాడు. ఎందుకని? దేవుని విసర్జించి. ఎవరంట? దేవుణ్ణే విసర్జించి వెనక తీస్తున్నారు. ఈ చివరి దినాల్లో దేవుని విసర్జించేవారుగా, విడిచిపెట్టేవారుగా, వెనక తీసేవారుగా మనం ఉండకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఏం చేయకూడదండి? మనము వెనక తీయకుండా, నశించిపోకుండా మనం ముందుకే సాగాలి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వాక్యం ఇదే మాట రాస్తుంది. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వాక్యం మీరు చదివితే, అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఇక్కడ మనం చదువుతున్నాము, అయితే మనము నశించుటకు వెనక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నకు విశ్వాసం గలవారు ఉన్నాం. కాబట్టి వెనక తీసేవారు ఏమైపోతారంట? నశించిపోతారు. విన్నారా? వెనక తీసేవారు ఏం చేస్తారంట? నశించిపోతారు. ఏ జీవితం అయితే విడిచిపెట్టి వచ్చామో, ఏ పాపం అయితే విడిచిపెట్టి వచ్చామో, ఏ చెడు స్వభావాలు విడిచిపెట్టామో, ఏ సాతాను అనేది విడిచిపెట్టి వచ్చామో, మరలా మనం అక్కడికి వెళ్తే ఏమైపోతాంట? నశించిపోతాము అని చదువుతున్నాము. మనము నశించుటకు వెనక తీవారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నకు విశ్వాసం గలవారు ఉన్నాం. చివరి దినాల్లో మనకి ఏం కావాలంట? చెప్పండి. విశ్వాసం కావాలి. విశ్వాసం లేకపోతే కనుక పరలోక రాజ్యం మనం వెళ్ళలేము. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే చివరి దినాల్లో రాబోయే అన్ని నాశనాలి. ఏమంట? లోకం మీదకి వచ్చేయండి ఏం చెప్పండి? ఆశీర్వాదాలా, నాశనాలా? ఇప్పుడు మనుషులు శత్రువు అయిపోయారు. కులానికి కులం శత్రువు అయిపోయింది, మతానికి మతం శత్రువు అయిపోయింది, గోత్రానికి గోత్రం శత్రువు అయిపోయింది, దేశానికి దేశం శత్రువు అయిపోయింది. ఎక్కడ చూసినా పడట్లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమంటున్నారు? మీకు హిందూ మతం కావాలా, క్రైస్తవ మతం కావాలా, బైబిల్ మతం కావాలా, భగవద్గీత మతం కావాలా? ఓట్లు అడగడానికి కూడా ఏం చేస్తున్నారు? దేవుళ్ళు అడ్డం పెట్టుకున్నారు. కొంతమంది ఏమన్నారు? కాపులకి అయిన ఓట్లు, కొంతమంది కమ్మలకి అయిన ఓట్లు, కొంతమంది రెడ్లకి అయిన ఓట్లు, కొంతమంది చిన్న కులాలకి అయిన ఓట్లు. ఇప్పుడు ఎవరిని అడుక్కుంటున్నారు? దేవుడి పేరు చెప్పి, మతాల పేరు చెప్పి, కులాల పేరు చెప్పి ఏం చేస్తంట? విభజిస్తున్నారు. ఇప్పుడు ఏమైపోతుంది? ఒక కులం అంటే ఒకరికి పడట్లేదు, ఒక మతం అంటే ఒకరికి పడతలేదు, ఒక పార్టీ అంటే ఇంకో పార్టీకి
పడట్లేదు. ఇప్పుడు ఏం చేస్తాండి వీళ్ళు వాళ్ళ యొక్క స్వార్థం కొరకు, వాళ్ళ ప్రయోజనాల కోసం మనందరం విడదీసి మనకి ఏం చేస్తున్నారు, ఒకరికొకరికి శత్రుత్వము, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలా చూసినట్లయితే దేవుని బిడ్డల మనము చివరి దానికి వచ్చినాం, వెనక తీయకూడదు. రాబోయే కాలంలో మరి మీరు హిందువులుగా మారితేనే మీకు రేషన్ కార్డు ఉంటుంది, ఓటు హక్కు ఉంటుంది, మీకు పాన్ కార్డు ఉంటుంది, లేకుంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, లేకుంటే నువ్వు బిజినెస్ చేయొచ్చు, లేకపోతే చేయడానికి లేదని రేపు అంటే మనం ఏం చేస్తాం? రేపు అనే దినాన్న ఇవన్నీ వాళ్ళు పెడతారు. వాళ్ళు చెప్పింది చేయకపోతే మనం ఏమి చేయడానికి కుదరదు. కుదరనప్పుడు మనం ఏం చేయగలమా? చేయలేం. కాబట్టి అందుకని చివరి దినాల్లో ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. దేవుడు చెప్పిన వాక్యాలను నెరవేరుతున్నాయి. భూమి మీద జరగాల్సినవి జరిగిపోయినాయి. కాబట్టి చివరి దశలో మన కాలంలో ఇలాంటి దౌర్భాగ్యం దినాలు చూస్తాను మన కళ్ళ కూడా అనుకోలే. మనకు ముందున్న మంచి మంచి దినాలు చూసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఈ చివరి దినాలు మనం చూడడానికి, వినడానికి చాలా కష్టతరంగానే కనబడుతున్నాయి. ఇంకా రాబోయే దినాల్లో మనుషులతో పని లేదు. ఇక అంతా రోబోలే. ఎవరండా చెప్పండి. పంట నాటేది రోబోలే, పంట కోసేది, వాటిలో వండేది రోబోలే, వాటిలో వడ్డిచ్చేది, హాస్పిటల్లో ఇంజెక్షన్ చేసేది, ఆపరేషన్ చేస్తే ఎవరంట? రోబోని. ఇక బండి, కారు కూడా డ్రైవర్ లేడు. ఇప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ లేదు, బస్సు డ్రైవర్ లేరు, ట్రైన్ డ్రైవర్ లేరు, అయ్యే వెళ్ళిపోతున్నాయి. అంటే ఈ మనిషితో పని అనేది లేదు. ఇప్పుడు చదువుకునే వాళ్ళు వినండి నా మాట, చదువుకునే వాళ్ళు అందరూ మీరు చదివే చెత్త చదువులకి ఒక ఉద్యోగం రాదు రాబోయే కాలంలో. మీరు చదివే చెత్త చదువులకి ఒక ఉద్యోగం రాదు రేపు. రేపొద్దున రోబోలకి మించినంత జ్ఞానం మీకు ఉండాలి ఉద్యోగం అంటే. రోబోలు తయారు చేసి రోబోలు కంట్రోల్ చేసేంత కెపాసిటీ మీకు ఉంటేనే మీ చదువుకు ఒక వాల్యూ, మీకు ఒక ఉద్యోగం వస్తుంది. లేకపోతే ఇప్పుడు చెత్త చదువులు చదువుతారు చూస్తారా, ఇలాంటి చదువులు ఉద్యోగాలు రానే రావు. ఇప్పుడు 10th చదివేసి పెద్ద చదివేశాను, ఇంటర్ చదివితే అయిపోయింది, ఇంజనీరింగ్ చదివితే అయిపోయిందని, దానివల్ల ఏమి రాదు. నువ్వు రోబోని కంట్రోల్ చేయగలిగే అంత జ్ఞానం నీకు ఉంటేనే నీకు రేపు ఉద్యోగాలు వస్తుంటాయి. కాబట్టి రాబోయే కాలంలో భయంకరం తినాలి. కాబట్టి మొట్టమొదటిగా యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. చెప్పండి అందరూ. రెండోసారి ఎవరి కోసం వస్తున్నాడు? పరిశుద్ధుల వరకు వస్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వాక్యం, ఆ మాట మీరు చదవచ్చు. చివరి వాక్య చదువు ముగిస్తాను. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇక్కడ మనం చదువుతున్నాము, క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పించబడ్డాడు. ఎన్నిసార్లు మరణించాడు యేసు ప్రభు? క్రీస్తు కూడా పాపముల కొరకు ఏం చేస్తాడంటే ఒక్కసారే మరణించాడు. అంత మాత్రమే కాదు, తన కొరకు కనిపెట్టుకుని ఇండువారి నిమిత్తం, అంటే ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం పొంది వారి యొక్క రక్షణ, పరలోకం యొక్క రక్షణ కొరకు ఎవరైతే రక్షణ నిమిత్తమో పాపము లేకుండా తెలుగులో రాసిన తప్పది, ఇంగ్లీష్లో రాసింది పాపము లేని పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. ఎవరికి వస్తాంట? పాపము లేకుండా ఇక్కడ రాస్తుంది, కానీ ఇంగ్లీష్లో పరిశుద్ధుల కొరకు అని రాస్తుంది. కానీ ఇక్కడ ఏమని రాస్తుందంటే పరిశుద్ధుల కొరకు తన రక్షణ నిమిత్తం కనిపెట్టుకుని పరిశుద్ధుల కొరకు రెండోసారి రాబోతున్నాడు. మొట్టమొదటి ఎవరి కోసం వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. కానీ రెండోది ఎవరి కోసం వస్తాడు? పరిశుద్ధుల కోసం వస్తాడు. మళ్ళీ నేను పాపలో ఉంటే ఆ టైం రక్షిస్తాడులే, ఆ టైం పరలోకి తీస్తాడు, ఎవరు ఎదురు చూడమాకండి. ఇప్పుడు మనకి మారు మనసు పొందడానికి, బాప్తిస్మం పొందడానికి మనకు సమయం ఉంది. కాబట్టి మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది వాక్యాన్ని విని ప్రార్థన చేసుకొని మనం సిద్ధపడే అవకాశం మనకు ఉంది. కాబట్టి నిర్లక్ష్యము చెయ్యొద్దు. అందరు కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనము యేసుని యొక్క రక్తము ఎంత గొప్పదో, అది అతి పరిశుద్ధ స్థలంలోకి ఎలా మనం తీసుకెళ్తుందో, పాత నిబంధన పరిశుద్ధ స్థలం ఎలాగుంది, కొత్త నిబంధన పరిశుద్ధ స్థలం ఎలా ఉంది, పాత నిబంధన యొక్క రక్తం ఎలాగుంది, కొత్త నిబంధన యొక్క రక్తం ఎలాగుంది, యేసు ప్రభు దేని కొరకు వచ్చినాడు, దేన్ని నాశనం చేస్తున్నాడు, సాతాను నాశనీయుడికి వచ్చాడు, మరణాన్ని నాశనీయుడికి వచ్చాడు, పాపాన్ని నాశనీయుడికి వచ్చాడు, కానీ మనుషులు నశించడానికి రాలేదు. మరణ భయం ఇచ్చే దాసుని మనల్ని విడిపించాకి ఆయన మన కొరకు లోకానికి వచ్చేట్లుగా మనం చదువుచున్న మరణ శాస్త్రాన్ని రాసిన వాడు మన కొరకు మరణాన్ని పొంది ఆయన మరణాన్ని గెలిచి ఆయన మరణాన్ని విరిచి ఆ మరణాన్ని తీసివేసి
ఆయన మనకు జయమిచ్చి అతి పరిస్థితుల్లో ఆయన మనకంటే ముందుగా వెళ్ళిపోయినాడు. ఆయన మార్గాన్ని, శరీరాన్ని మన కొరకు చీల్చి మన కొరకు మార్గాన్ని చూపించాడు. మనం కూడా ఆ అతి పరిస్థితుల్లోని పరలోకాన్ని ప్రవేశించట్లుగా మనం కూడా ఆ పరలోక రాజ్యం ప్రవేశించాలంటే యేసు రక్తము మనలో ఉండాలి. క్రొత్త నిబంధన రక్తము మనం పొందుతున్నాం. మనం పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పాపాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, మరణాన్ని జయించాలి. అప్పుడే యేసు యొక్క రక్తం మనలో ఉన్నట్లు. ఆ రక్తం ద్వారా మన అతి పరిస్థితుల్లోకి మనం ధైర్యంగా మనం వెళ్ళగలము. యేసు యొక్క రక్తంలో పాపం లేదు కాబట్టి ధైర్యంగా అతి పరిస్థితులని పరలోకాన్ని ప్రవేశించున్నాడు. మనం కూడా పరలోకాన్ని ప్రవేశించి ఆయన ఉండాలంటే మనలో పాపం లేని రక్తము, ధైర్యంగా రక్తము దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తముతో పాపము లోకము జయించి, యేసు రక్తముతో పాపము లోకము జయించి, దేవుని వాక్య ఖడ్గముతో మనం దుష్టుని జయించేదము. దేవుని వాక్య ఖడ్గముతో